సంకటమోచన హనుమంతుడు జననానికి ముందుగానే సకల దేవదేవతలు సప్త ఋషులు అందరూ అతనిని రక్షించేందుకు రావడం మొదలుపెట్టారు. వీణావాదిని సరస్వతీదేవి సైతం హనుమంతుని వికాసానికి తన వంతు సాయం చేశారు. బ్రాహ్మణ స్త్రీ రూపంలో అంజనకు తనకు పుట్టబోయే బిడ్డకు గర్భధారణ సమయంలోనే ధృవతార కథను వినిపించారు. అంజన సీమంతం కోసం పార్వతీదేవి, లక్ష్మీమాత అలాగే సరస్వతీదేవితో పాటు మిగిలిన దేవతలందరూ విచ్చేశారు. जग केसरी नंदन कहेगा, जग केसरी नंदन कहेगा, जग केसरी नंदन कहेगा, जग केसरी नंदन कहेगा। मुख पे रहेगा, खेलेगा गोदी में जब लल्ला। नन्ही अखियों में चमकेंगे सूरज, चमकेगा और चंदा। अग्नि सा तेज मुख पे रहेगा, खेलेगा गोदी में जब लल्ला। ओजस्वी बलशाली ज्ञानी वो होगा, चारों युग में पूजित रहेगा, चारों युग में पूजित रहेगा, चारों युग में पूजित रहेगा, चारों युग में पूजित रहेगा। जगो जियारा भयेगा, वो तो जगो जियारा भयेगा, जगो जियारा भयेगा, वो तो जगो जियारा भयेगा। ఇప్పుడు పరమేశ్వరుడి మీద కోపంగా లేదు కదా? పద ఉమా, మళ్ళీ మేఘాలు కమ్ముకుంటున్నాయి. వర్షం మొదలు కావడానికి ముందే మనం బయలుదేరడం మంచిది. భక్తుడు ధ్రువుడికి నారదుల వారు ద్వాదశాక్షర మంత్రాన్ని ప్రసాదించారు. కానీ నీ సుపుత్రుడి కోసం జగత్తుని రక్షించేటటువంటి 2 అక్షరాల తారక మంత్రం ఒకటుంది. రామ.
ఇక మా అందరికీ సెలవిప్పించండి. ఇలా చూడండి స్వామి, మా ఉత్సుకతను ఇంకా రెట్టింపు చేయకండి. తరువాతి కథను చెప్పండి. అవును శ్యామసుందర, చెప్పండి, తర్వాత ఏమైంది? మా సంకటమోచనుడు జన్మించుటకు ముందుగానే తన ప్రాణాలను సమస్యల్లో పడవేసే ఒక శత్రువు తయారయ్యాడు. జన్మించని శిశువుకి శత్రువా? అంత నీచత్వం ఎవరు చేశారు ప్రభు? వానరరాజు కేసరి సుమేరు రాజ్యానికి సమీపంలోనే కిష్కింద పర్వతంపై వానరరాజు రిక్షరాజు రాజ్యమేలుతూ ఉండేవాడు. కిషోరాయువులో అతనికి 2 పరాక్రమవంతులైన పుత్రులు ఉన్నారు, వాలి ఇంకా సుగ్రీవుడు. నువ్వు నన్ను ఎప్పటికీ గెలవలేవు సుగ్రీవా. ప్రయత్నించడమే ఆటగాడి ధర్మం వాలి అన్నయ్య. కనుక నేను ప్రయత్నం చేస్తూనే ఉంటాను. నేను మళ్ళీ గెలిచాను సుగ్రీవా, నేను మళ్ళీ గెలిచాను. నువ్వు శాశ్వతంగా ఎందుకు ఓటమిని అంగీకరించావు? ప్రతిరోజు నా వద్ద ఓడిపోయి నీకేం సుఖం లభిస్తుంది? నేను ఓటమి అంగీకరిస్తే మరి నువ్వు ఎవరితో పోరాడతావు వాలి అన్నయ్య? అప్పుడు నువ్వు నీ సమఉజ్జీ కోసం ఈ విశ్వమంతా వెతకాలి. నువ్వు ఎంత బల ప్రయోగమైనా చెయ్యి, కానీ నాకు సమానమైన బలవంతుడు అలాగే వేగవంతుడివి కాలేవు. నువ్వు మాత్రమే కాదు, ఈ సమస్త విశ్వంలో ఏ యోధుడు కూడా నాతో సరితోగలేడు. అన్నట్టు ఇదే నా హెచ్చరిక. నువ్వు ఇంకొక పోటీకి సిద్ధంగా ఉన్నావా? సిద్ధమే వాలి అన్నయ్య.
నువ్వు ఇవాళ కూడా ఓడినందుకు శిక్షణ అనుభవించు. వెళ్ళు, నాకు అరటిపండుని తీసుకురా. ఇప్పుడే తెస్తానన్నయ్యా. నేను అజయుడిని, నన్ను ఎవరు ఓడించలేరు. శ్రీమన్నారాయణ నారాయణ. ప్రణామాలు మునివర్య. నేను అజేయుడిని. ఇది నా అహంకారం కాదు, ఇదే సత్యం. ఈరోజు అజేయుడివే, రేపు ఏదైనా జరగవచ్చు. అలా జరిగే అవకాశమే లేదు. నా సోదరుడు సుగ్రీవుడు సూర్య సమాన తేజస్వి, ఇంకా బలవంతుడు కూడా. అటువంటి తనే నా తేజస్సు బలాన్ని ఎదుర్కోవడంలో అసమర్థుడు. మరి ఇంకెవరికుంటుంది సామర్థ్యం? ఒకరోజు ఇలా కూడా జరగవచ్చు. ఆ రోజు నువ్వు సుగ్రీవుడి చేతిలో ఓడిపోవచ్చు. అందుకే అంటున్నాను, నీ బలం యొక్క అహంకారాన్ని పెంచుకోవద్దు. పరమ పురుషుడు నారాయణ ముందర ఏదైనా ఎంతటి వారైనా దిగదుడిపే సుమా. ఏ మునివర్య, అంటే నిజంగానే అలా జరగవచ్చా? జరుగుతుందా కాదు, తప్పకుండా జరుగుతుంది. కానీ ఇదెలా సాధ్యము? నేను అంగీకరించను. సాధ్యమే. సుగ్రీవుడికి ఈ లోకంలో అందరికంటే శక్తివంతుడి సహాయం దొరికిన సమయంలో ఆ రోజు నీ ఓటమి తప్పక సాధ్యమే. అందరికంటే శక్తివంతమైన యోధుడా? అది నేను. ఇదంతా నీ భ్రమ మాత్రమే వాలి. నీకంటే శక్తివంతమైన యోధుడు అతి త్వరలోనే జన్మించబోతున్నాడు. ఆయన బలం ముంగిట నీలాంటి ప్రాణులు మాత్రమే కాదు, దేవతల బలం కూడా దిగదుడిపే అని చెప్పొచ్చు. అందుకనే అత్యంత బలవంతుడినన్న భావనని వదిలిపెట్టవచ్చా? కానీ ఎవరతను? సుమేరు యొక్క శాసకుడు వానరరాజు కేసరికి జన్మించబోయే పుత్రుడు. శ్రీమన్నారాయణ నారాయణ హరే. దేవర్షి నారదులు ఇచ్చిన సూచనతో ఆ యువకుడైన వాలి మనసులో శత్రుత్వం అనే ఒక బీజం మొలకెత్తింది. అది ఏమాత్రం ఆలస్యం కాకుండా వేళ్ళుని వికృత రూపంలో ఫలాలను ఇచ్చే పాప వృక్షంగా ఎదిగింది. నాకొకటి అర్థం కాలేదు సర్వేశ్వర. నారదుల వారు దేవర్షులు కదా, అన్నీ తెలిసినప్పటికీ కూడా ఆయన ఎందుకలా చేశారు? వారు ఏం చెప్పినా చేసినా చివరికి దానివల్ల దేవతలకు లోకులకు లోక కళ్యాణమే జరుగుతుంది. అయినప్పటికీ ఆ సమయాన ఏమనిపిస్తుందంటే వారు దేవతలకు మానవులకు కీడు చేస్తున్నారని. ఈ మారు కూడా ఆ విధంగానే జరిగింది. మునివర్యులు నారదుల వారి సూచనతో తత్కాల పరిణామంతో వాలి ఈర్ష్య అలాగే ద్వేషాగ్నితో జ్వలించసాగాడు. నేను ఈ ప్రపంచంలో అందరికంటే శక్తివంతుడిని, అలాగే ఉంటాను.
దానికోసం ఇంకా జన్మించని ఆ శిశువుని హత్య చేయవలసి వచ్చినా సరే. నాకు ఎటువంటి రసాయనం కావాలంటే దాన్ని తినగానే తత్కాలం మృత్యు సంభవించాలి. చూడండి యువరాజా, ఈ జాడీలో నేను స్వర్ణము, రజితము, లోహము ఇంకా ఇత్తడి పంచధాతువుల యొక్క భస్మాన్ని కలిపాను. ఇక అది కాకుండా నేను ఇందులో విషాన్ని కలిపాను, అంటే అడవి సాలేడు విషాన్ని కలిపాను. ఇప్పుడు ఈ విషం ఎలా తయారైందంటే ఇది తత్కాల మృత్యువుని ప్రసాదిస్తుంది. పైగా దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే ఎంతో గొప్ప గొప్ప వైద్యులు కూడా సరైన నిర్ణయాన్ని తీసుకోలేకపోతారు. అసలు ఈ విషం యొక్క ప్రకృతి ఏంటి అని తెలుసుకోకుండా వైద్యం ఎలా చేస్తారు యువరాజా? మహారాణి కోసం పాయసం సిద్ధమైంది, చల్లారడానికి ఉంచు. అతను ఒక్కమారు విఫలమైనప్పటికీ కూడా ఓటమిని అంగీకరించలేకపోయాడు. ఆ మరుసటి రోజు ఉదయమే नमः शम्भवाय च मयोभवाय च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च పురోహితులు గారు ఎక్కడికి వెళ్ళారు? బహుశా మీకు ఈ చోటు గురించి అంతగా తెలియదనుకుంటాను. పొరపాటు జరిగింది.
పురోహితులు గారు ఇక్కడ ఉండుంటే అప్పుడు మహారాణికి 2 చుక్కల పాయసం కాదు, సంపూర్ణ పాత్రనే అందించేవారు.